క్యూనెట్ పై పోలీస్ రైడ్స్ కొనసాగుతున్నాయి. క్యూనెట్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఏకంగా ఒకే కాలంలో 25 బృందాలతో సోదాలు కొనసాగుతున్నాయి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ పై పోలీస్ రైడ్స్ సాగుతున్నాయి. సిటీతో పాటు ఏపీ, కర్ణాటకలో హైదరాబాద్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. క్యూనెట్ కి చెందిన 20 మంది నిందితులను గుర్తించారు పోలీసులు. మథురానగర్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లలో క్యూనెట్ పై కేసులున్నాయి. వీటన్నిటినీ హైదరాబాద్ సిసిఎస్కి బదిలీ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న క్యూనెట్ పై నిఘా పెట్టిన పోలీసులు ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో రైడ్స్ చేస్తున్నారు. ఐటీ ఉద్యోగుల్ని టార్గెట్ చేశారు క్యూనెట్ ప్రతినిధులు. బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించి క్యూనెట్లో ఇన్వెస్ట్ చేసేలా చేస్తున్నారు నిందితులు. కాఫీ షాపుల్లో ఐటీ ఉద్యోగులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆకర్షించే ప్లాన్లంటూ బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో క్యూనెట్ ఏజెంట్లుగా మారిన ఐటీ ఉద్యోగులు సామాన్యుల్ని మోసం చేస్తున్నారని గుర్తించారు పోలీసులు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో ఉన్నారు, మాట్లాడదాం. ప్రణీత, ఎక్కడెక్కడ సోదాలు కొనసాగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి సోదాలకు సంబంధించిన? క్యూనెట్ పై హైదరాబాద్ పోలీసులు మరోసారి కీలక చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే క్యూనెట్కి సంబంధించి ఎక్కడెక్కడ ఆఫీసెస్ ఉన్నాయో పోలీసులు ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఈ క్యూనెట్ కోసం పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ ఇళ్లపైన ఇప్పుడు హైదరాబాద్ సిటీ సిసిఎస్ పోలీసులు రైడ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం పోలీస్కి సంబంధించినటువంటి వెహికల్ని సైతం మనం ఇక్కడ చూడొచ్చు. కేపీహెచ్బీలో ఉన్నటువంటి 13th ఫేజ్లో ఈ క్యూనెట్ కోసం పనిచేసినటువంటి 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రజెంట్ ఈ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. సో ఈ అపార్ట్మెంట్కి ఉదయమే పోలీసులు వచ్చి ఇక్కడ రైడ్ చేస్తున్నారు. సో ఇదే అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో ఈ 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి నివాసం ఉంది. సో దాంట్లో పోలీసులు ఉదయం నుండి కూడా రైడ్ చేస్తున్నారు. ఈ తరహాలో హైదరాబాద్ సిటీతో పాటు మొత్తం వివిధ ప్రాంతాల్లో 25 బృందాలుగా విడిపోయినటువంటి టీమ్స్ ఈ తనిఖీలను చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇదే అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి నివాసం మీద రైడ్ చేస్తున్నారు. సో ఈ క్యూనెట్కి సంబంధించి ఇటీవల కాలంలో హైదరాబాద్ సిటీ పోలీసులకి చాలా ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా ఒక రిటైర్డ్ ఆర్మీ మ్యాన్తో పాటు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను సైతం క్యూనెట్ ఉద్యోగులు టార్గెట్ చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులను కొన్ని కాఫీ షాప్స్కి రమ్మని చెప్పి అక్కడ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ క్యూనెట్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ప్లాన్స్ని, అంటే మొదట కొంత ఇన్వెస్ట్ చేయాలి, ఆ తర్వాత మరికొంతమందిని జాయిన్ చేయాలి, ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయాలి. ఈ తరహాలో ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ ఏదైతే ఉందో ఆ చైన్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాల క్రితమే ఈ స్కామ్ తెర మీదకి వచ్చింది. కానీ అప్పుడు సైబరాబాద్ సిపిగా సజ్జనటువంటి టైంలో దాన్ని పూర్తిగా నిర్మూలించేటువంటి ప్రయత్నం చేసి అనేక మంది ప్రముఖులకు సైతం దాన్ని ప్రమోట్ చేసినటువంటి వారికి నోటీసులు ఇచ్చారు, ఎన్నో అరెస్టులు చేశారు. అయినా సరే ఈ క్యూనెట్కి సంబంధించినటువంటి భాగోతం మాత్రం ఆగలేదు. మళ్ళీ రిపీటెడ్గా హైదరాబాద్లో వివిధ పేర్లు మార్చి క్యూనెట్ సంస్థ ప్రతినిధులు దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలు చేస్తూనే ఉన్నారు. సో ఈ తరహాలో రీసెంట్గా కొంతమంది ఐటీ ఉద్యోగులు దీనివల్ల నష్టపోయారు. హైదరాబాద్ సిపిని ఆశ్రయించి దీని మీద ఫిర్యాదులు చేయగా బంజారాహిల్స్తో పాటు రైట్. ఓకే ప్రణీత.